తోటపల్లి గూడూరు కొత్త కోడూరు బీచ్లో వెలసిన పరిశుద్ధ కోడూరు వేళాంగిణి మాత జన్మదిన వేడుకలలో భాగంగా గురువారం గుంజ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం ప్రకాశం పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ కార్యక్రమ నిర్వాహకులు లూకాస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు చర్చిల ఫాదర్లు, ఫాస్టర్లు తదితరులు భక్త పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లూకాస్ తెలిపారు. మరియను మా అందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నారు. ఆ విధంగా ఆమె లోకమున అందరికీ జగన్మాతగా ఆమెను మీరు మాకు అందచేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క ఆదర్శం ఈ రోజున మరియ తల్లి జన్మదిన వేడుకలలో భాగముగా 29వ తేదీ ఆగస్టు 29వ తారీఖున ఆ పండుగ జరుపుకోవటానికి జెండాని ఆవిష్కరించుకుంటూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఈ జన్మదిన వేడుకలు మొదలవుతాయి. 6, 7, 8వ తేదీలలో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. 8వ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు. ఆ రోజున నలుమూలల నుంచి, మన రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. వారందరూ కూడా ఇక్కడికి రావటానికి కారణము మరియ తల్లి ద్వారా ఏదో ఒక మేలులను పొంది ఉన్నారు. ఆ విధంగా అందరం కలిసి దేవునికి, ఆ తల్లిని మన తల్లిగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకోవటానికే అందరూ కూడా కలిసి ఇక్కడ చేరి, ఒక కుటుంబముగా చేరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడ ఈ ప్రార్థనా సమావేశము ఏదో ఒక మతానికి, కులానికి, లేకపోతే ప్రాంతానికి చెందింది కాదు. ఎందుకంటే ఇది కేవలము జన్మదిన వేడుకల రోజున మరియ తల్లి చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి. జన్మదినం అనగానే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని మనము శుభాకాంక్షలు తెలియజేస్తాము. వారు నిండు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలనుకుంటాము.
తరువాత వీలైతే వారి కోసం ప్రార్థన చేస్తాం. అదే ఇక్కడ మరియ తల్లి నుండి మనం మేలులు పొందాం కాబట్టి ఆ జన్మదినం రోజున ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా వచ్చి ఈ పూజా ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాన్ని మరియ తల్లి దీవెలను పొందాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు 29వ తేదీ నుంచి పండుగ అయినంత వరకు ప్రతిరోజు సంవత్సరం అంతా కూడా సాయంత్రము 4:15 గంటలకు చర్చి వద్దకు బస్సు ఉంటుంది. తరువాత చివరి 3 రోజులైన 6, 7, 8వ తేదీల్లో ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా మిగతా సౌకర్యాలు కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి. మనమందరము కూడా ఒక కుటుంబముగా